మేము ఎంత అడ్డుకున్నా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్. ఆపడే ఆపు, చెప్తున్నా ఆపండి, చెప్తున్నా అర్థం కాలేదు నీకు. ఆపు. ఈ మైథిలి కన్స్ట్రక్షన్ చేసే మోసాలు అన్ని కాదు సార్. మా 200 ఎకరాలు దళిత భూములు అక్రమంగా ఆక్రమించుకొని మాకు వేరే సరైన నెంబర్లు చూపించి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళకి నరకం చూపిస్తున్నారు సార్. పాస్బుక్ చూపించండి, చూడండి సార్, మీరే చూడండి సార్. ఇగో సార్. లక్కీ చూడరా, వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీలాంటోడిని పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా. నానా వాళ్ళకి తెలియదు కదా, కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ను కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని. కరెక్ట్. అవతలోడు ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని. ఎస్ రా, అయితే ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకుని నీ దగ్గరకు తీసుకొస్తా. నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? అటు చూడు, ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ గా టెలికాస్ట్ చేస్తున్నారు, వాడి ప్లాట్లే కొనమని కింద యాడ్ చేస్తున్నారు. అంతా కమర్షియల్, మళ్ళా ఎథికల్ గా ఉండరు నానా. అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగలవు వాడిని నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం, కాపాడదాం. సీనియర్ క్లయింట్స్ రెడీ, వేడి వేడిగా కమింగ్. ఇప్పుడే వస్తాను. అలా ఎలా తీసుకురావాలో ఆలోచించు. ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే. లిటిగేషన్ ప్రాపర్టీ కదా, తక్కువ రేటుకి వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంటారు. పెద్ద మనుషులను తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పురా బాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడొచ్చినా కదలని పొజిషన్ లో సెటిల్ అయిపోయారు. వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే. అదే అవ్వలేదు అంటున్నాం సార్. వెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా. వాడిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఓహో, ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం మ్యాటర్ సెటిల్ అవ్వాలి. నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు. ఏమండి ఇక్కడ మీరు పోసుకోవడమే కాదు, మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు. ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే. వాళ్ళ మేమా జోకా? ఇది జబర్దస్త్ సెట్ కాదు. కోపడకండి సార్ ప్లీజ్. మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే గానీ ఎవడు వల్ల పని అవ్వలేదు. మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే. మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు. ఆహా, ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు. నమస్కారం సూర్యనారాయణ గారు. అటు నమస్కారం సార్. బాబు, మీరు మన శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి. ఏంటి ఈ రోజే? అవును, పరిగెత్తించి సెటిల్ చేస్తాం. మీకన్నా ప్రాబ్లమా? ఇంకా ప్రాబ్లం ఏముంటుంది సార్, ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాం. పడ్డాక లేకపోతే చైర్ కింద చావచ్చుగా. నేను లాయర్ లక్కీని మాట్లాడుతున్నా. బజ్జీ నమస్తే బ్రో. నేను ఓల్డ్ సిటీ పాషాకు ఆపోనెంట్ గా కేసు ఒప్పుకున్నా అని చెప్పేసి నన్ను మర్డర్ చేయడానికి 1 2 3 4 15 మంది వచ్చారు సార్. దోలకి దుకాణం పెడితే అరక్కి గారం పెట్టిందంట. మరి కేసు ఎందుకు ఒప్పుకున్నా? సార్ ఒప్పేసుకున్నాను కదా, వచ్చి కాపాడండి సార్. ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే ఆడు. తుమారకు మారనే బాధి ఆతాది. పాషా గారు, ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా, శిక్ష పడాలి. ఎందుకన్నా ఇంత గట్టిగా కొడతాయి? చిన్న పిల్లడు ఉన్నాయన్నా, చచ్చిపోతాయన్నా. నేను పిల్లగా దీన్నే ఆత్మరక్షణ అంటారు. మనల్ని చంపడానికి ఎవడైనా వస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి అవతలని
బౌన్సులు చేసినా, ఇలా గాల్లో ఎగరేసినా, ఇలా ఇరగదీసినా, ఇలా విసిరేసినా తప్పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ 302, 324, 325 లో మెన్షన్ చేసింది. నన్ను నేను కాపాడుకోవాలి కదా, మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా. రండి రండి. It's gonna be the bloody shit out of you. Paka commercial. ఏదో మారిపోయింది మొత్తం సెటప్. సార్, నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్. ఏంటయ్యా చూస్తున్నా, నువ్వే వాళ్ళు బాధ చేసినట్టుంది. నాకు తెలుసు మీరు ఇలా అంటారని, అందుకే సేఫ్ గా విట్నెస్ వీడియో కూడా తీయించా, చూడండి. ఎస్ సార్, అంతా రికార్డెడ్ గా ఉంది. అంతేకాదు, నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటగా, అది రికార్డ్ చేశా. రే బజ్జీ, ఎత్రీగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందేమో. అమ్మని అమ్మ, అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు వర్కౌట్ కాదు. కూర్చొని క్లోజ్ చేసుకో. అయితే ఇంకెందుకు లేట్, పదా. ఓకే, ఇదిగో సైన్ చేసేయండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. రే ఏనుగు, అందరికి చాక్లెట్లు ఇచ్చారా? ఏకే అబ్బాయి సాబ్ చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను. అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్. అది కాదు సాబ్, పేపర్ జిరాక్స్లకి, షెడ్లకి, ఫర్నిచర్ కి, పెట్రోల్ కి, సరుకులకి. రే నీ పద్దులు పుస్తకాలు 1000 అయిందా? 1000 అన్నా? లక్షలు రా. ఇస్తారా? ఇప్పిస్తా. నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి, తన్నులు తిన్నా కూడా. హలో, నీకే రూపాయి ఫీజు ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డిప్పకడికి 10 ఇప్పిస్తాలే అంటారేంటి? ఇంత కరెక్ట్ గా వచ్చేసేటేంటి? అమ్మ నా కన్నింగ్ క్లయింట్, ఇదా నీ వ్యాపారం? వెల్డింగ్ చేసుకునేవాడివా? ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా? సరే అయితే వాళ్ళకో 25, నాకో ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే. 10 పాతి కావటం ఏంటి? అసలు ఏమి లేనోడికి ఫార్చునర్ ఇవ్వటం ఏంటి? అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మటుకి చూస్తూ ఊరుకోగలవా? రేపు పొద్దునే వద్దన్నా నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు. అమ్మో ఫీజు ఎందుకు వద్దన్నావు ఇప్పుడు నాకు అర్థమైంది. చెప్తాను. ఎవరికి చెప్తావు? మీ నాన్నకి. ఏమని చెప్తావు? కిరాణా కొట్టుకు చింతపండు కొనడానికి వచ్చినోడు కూర్చోబెట్టి మా వాడు అట్టంటోడు ఎట్టంటోడు బుద్ధుడని గుద్దు చెప్తున్నాడు. కాదండి, పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్, ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా. ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా. ఎలా మూసేస్తారు? చెప్తా. ఒకసారి కన్నిటి ఇవ్వండి. సార్ లోడేడా? పుల్లి ఓహో. పెట్టుకో. ఎందుకండి? నీకు అలవాటే కదా. నిప్పు రవ్వలు పడకుండా. నా క్లయింట్ పాషాని సెటిల్మెంట్ కని పిలిచి పానిక్ అటాక్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి సైన్ చేయించుకున్నందుకు అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ IPC 307, 506, ఆర్మ్స్ యాక్ట్ 24 కింద నిన్ను బొక్కలో దోసి. అసలు నిన్ను. ఆగు, నీ మనసులో మాట నేను చెప్తా. చెప్పండి, ఏమనుకుంటున్నానో చెప్పండి. ఎలాంటోడైతే సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు, అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వేనా? కరెక్ట్. క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ లో మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా? ఇది కరెక్టే. కాదు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్. పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు. కానీ ఇంకోటి అనుకున్నా, మీకు తెలియలే. చెప్పు. మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు. పని అయ్యాక వాడిని వంగ పెట్టి ఆపు నీ బాడీ లాంగ్వేజ్. ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించావనుకో, అండర్ సెక్షన్ 504 ప్రకారం ఇంకో 3 ఏళ్ళు. రేపు పొద్దునే 10ంటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి. సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా, విలన్.